డేటా ఎంట్రీ చేస్తున్నాడు. ఒక నిమిషం ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు కూడా మీరు చేస్తూ ఉండేది మాన్యువల్గా తీసుకుంటున్నారు. మాన్యువల్గా రిజిస్టర్ అయిన తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ని పెట్టేసి దాన్ని మళ్ళీ డేటా అంతా అప్లోడ్ డిజిటలైజ్ చేసుకుంటున్నారు. దానికంటే మీకు ఒక సపరేట్ సర్వర్ ఇక్కడ పెట్టుకొని అది మనం పెట్టుకోలేము సార్. మీ సిస్టమ్ నుంచే సర్వర్కి మళ్ళీ అప్లోడ్ చేయలేరు. ఇప్పుడు మీరైనా కూడా డిజిటలైజ్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు. మనం స్టార్ట్ చేయకుండా చేయడానికి వీలవుతుంది. ఓపీ కౌంటర్స్ పెట్టుకోవచ్చు సార్, సిస్టమ్స్ పెట్టుకుని ప్రింటర్స్ పెట్టుకుంటే ఇప్పుడు రన్ అవుతున్న వెబ్సైట్లోనే ఫాస్ట్గా డిస్పోజ్ చేయవచ్చు. అంటే సర్వర్ ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. మనము డాక్టర్స్ దగ్గర కావాలంటే మరీ చేసుకుంటాము, కానీ ఓపీ మరీ ఎందుకు? ఒక నిమిషం మరీ ఎందుకు ఒక్క నిమిషం నాకు కరెక్ట్ క్లారిటీ ఇవ్వు. ఎందుకు రీజన్ చెప్పు నాకు. మళ్ళీ ఎందుకు సార్? మాడ్యూల్స్ ఉంటాయి సార్, అంటే ఓపీలో నుంచి డాక్టర్ దగ్గరికి పోయినాక ఒక మాడ్యూల్, అది సర్వర్ బిజీ ఉంటుంది సార్. అంటే సెంట్రల్ వైడ్ అంతా ఒకటే వెబ్సైట్ సార్ అది. అందుకోసము ఆ మాడ్యూల్స్ స్లోగా రన్ అవుతుంది సార్. అంటే అదే టైంలో అన్ని హాస్పిటల్స్ అంటే ఓపీ దగ్గర అయితే ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఓపీ దగ్గర వాడు టికెట్ రైజ్ చేస్తారు, టికెట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి పోతాడు. మళ్ళీ స్లోగానే అప్లోడ్ అవ్వలేదు. మీకు వచ్చే లాస్ ఏమి? యూ కలెక్ట్ ద టికెట్ ఫ్రమ్ దెమ్. మీరు ఎట్లాగో టికెట్ ఇష్యూ చేస్తున్నారు, లెట్ ద పేషెంట్ హ్యాండ్ ఓవర్ ద టికెట్ టు హిమ్. ఇప్పుడు ఆన్లైన్లో అది ఎంటర్ చేస్తేనే ఫార్మసీకి వెళ్తుంది సార్. ఇప్పుడు ఈ పేషెంట్ ఫార్మసీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫార్మసీ వాళ్ళు కూడా ఆ మాడ్యూల్ ఓపెన్ చేసి మేము ఏం మెడిసిన్ రాసాము ఆ ఓపీడీ మాడ్యూల్లో నుంచి డిస్పెన్స్ చేయాలి సార్. అది అక్కడికి వెళ్ళాలని టైం తీసుకుంటుంది సార్. మళ్ళీ మా దగ్గర వచ్చి ఫార్మసీకి వెళ్ళడానికి టైం తీసుకుంటుంది, మా దగ్గర వచ్చి ల్యాబ్కి వెళ్ళడానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ల్యాబ్ టెస్ట్లు దాంట్లో రాయాలి సార్. ఎంత టైం తీసుకుంటుంది? అది డిపెండ్స్ సార్. ఒకసారి 2 minutes 3 minutes 5 minutes అట్లా తీసుకుంటా ఉంటాం. 2-3 minutesలో ఏమైందండి? సార్ 2-3 minutesలో ఏమైందండి? ఫిజికల్ ఎగ్జామినేషన్ అంతా ఫిల్ చేస్తే నెక్స్ట్ పేజ్ వెళ్ళిపోతుంది. సో కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ ఎవ్రీథింగ్ మనం ఎంటర్ చేయడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఒక్కొక్క పేషెంట్ ఈచ్ పేషెంట్ టేకన్ 5 minutes. అయినా మేలు కదా, డిజిటలైజ్ అయిపోతాయి రికార్డ్స్ అన్నీ డిజిటలైజ్ అవుతాయి. వానికి రేపు పొద్దున ఒక రికార్డ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే మరి ఒక రికార్డ్ ప్రైవేట్ హాస్పిటల్ సార్ ప్రీవియస్లీ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక 4 members మేము టైప్ చేస్తే 50 members మాకు ఈవినింగ్ 4 అయ్యేది సార్. 50 members నలుగురు చూస్తూ ఉంటే అట్లా అయితేనే టైప్ చేయగలం సార్ నీట్గా ప్రతిదీ. అవసరం ఇప్పుడు మనకేంటంటే మనకి ఏ సిస్టంలో ఇబ్బంది ఉందో అదొక్కటి రాసుకుంటాం. అన్ని సిస్టమ్ నార్మల్గా ఉందని నార్మల్గా రాసేసుకుంటాం. దాన్ని డిజిటలైజ్ చేసినప్పుడు అలా ఒప్పుకోవచ్చు సార్. ప్రతి సిస్టంలో ఏదో డీటెయిల్గా రాయమంటారు. మనకి వెనక పేషెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. అక్కడైతే అపాయింట్మెంట్ టైమ్సే ఉంటారు కాబట్టి 50 members ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అట్లా కాదమ్మా, ఇప్పుడు మీరు అడుగుతున్నది ఒక చోట ఒక సిస్టమ్ అడాప్ట్ చేస్తుంటారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. అదే అన్ని చోట్ల ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? టెక్నాలజీ వన్స్ అగైన్ ఇట్ విల్ బి టైలర్ మేడ్. మన అవసరాలకు తగినట్టు మన అవసరాలకు తీర్చే రకంగానే మనము సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవచ్చు. మీరు చెప్తున్నవన్నీ ఓవర్కమ్ అయ్యేటట్టు సిస్టమ్ డెవలప్ చేస్తే మీకు ఏమి ఇబ్బంది? డేటా ఎంట్రీ ఆపరేటర్ మీరు మాన్యువల్గా రైజ్ చేసిన టికెట్ని మళ్ళీ అతను డిజిటలైజ్ చేస్తున్నాడు, అంతేగా చేస్తుంది. అదే పని సిస్టంలోనే చేసేసిన తర్వాత సిస్టమ్ ఎనేబుల్డ్ పెట్టుకొని మళ్ళీ అప్లోడ్ అవుతూ పోతే మీకు వచ్చే సమస్య ఏమి? స్లోగా అయితే మాత్రము దాన్ని అడ్రస్ చేసి ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్ ఫర్ దట్ మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? మీ ప్రాబ్లం ఏంది? టైం టేకింగ్ ప్రాసెస్ అని. ఇఫ్ యూ అడ్రస్ దట్ ఇష్యూ మీకు వచ్చిన సమస్య ఏంటి? మాకు డిస్ట్రిక్ట్ ఇతను రోల్అవుట్ మేనేజర్ సార్, ఇతను పంపిస్తాను సార్ ఇక్కడికి. బదిలీ ఎక్కడున్నారు? ధర్మవరం డెవలప్మెంట్ వరకు ప్రపోజ్ చేసి దాన్ని కంప్లీట్ చేద్దామండి. మీరు దానికి మీటింగ్ పెడితే మంచి జరుగుతుంది. 2 రకాలు జరుగుతుంది. ఒకటేమంటే మీటింగ్ పెట్టుకోకపోతే మనుషులకు హ్యూమన్ సైకాలజీ ఏమంటే మీరు డాక్టర్లు మీరు చెప్పాలి నాకు, అది నేను మీకు చెప్తాను. మాట్లాడుకుంటే మనసులో భారం తగ్గుతుంది. ఇప్పుడు ఆయన ఏదో చెప్పినాడు, సరే వాస్తవం అవాస్తవం పక్కన పడేయండి.
దాన్ని లైటర్ వేలో తీసుకోవాలంటే మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే ఏమవుతుందంటే అది పెరుగుతుంది, రేపు పొద్దున దీని గ్యాప్ పెరుగుతుంది, రూమర్స్ వస్తాయి, అన్నెసరీ ఇష్యూస్ రైజ్ అవుతాయి. మీరు మీటింగ్ ఉద్దేశాలే ఇవ్వండి. మనకు ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మీటింగ్ ఆఫ్ పీపుల్, మీటింగ్ ఆఫ్ మైండ్స్ మేక్స్ డిఫరెన్స్. దట్ ఈస్ ద బ్యూటీ. మీకు ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మీరు మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టరు. మీరు మా వాళ్ళకేం లగ్జరీ మీటింగ్లు వాళ్ళకేం పెద్ద సీరియస్ కాదు. వాళ్ళు మా పార్టీ మీటింగ్లో పెట్టుకోరు. మా వాళ్ళు బలవంతంగా బెత్తం పట్టుకుంటే కానీ పెట్టుకోరు. వాళ్ళకి అర్థం ఇంకా మీనింగ్ తెలియలేదు. మీటింగ్స్ అంటే ఏదో సరదాగా టీ తాగడానికో నీళ్ళు తాగడానికో కాజు తినేకో కాదు. బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. నా ఆలోచన ఒకటి ఉంటుంది, మీకు ఆలోచన ఒకటి ఉంటుంది, వారి ఆలోచన ఒకటి ఉంటుంది. ఒకసారి బ్రెయిన్ స్టార్మింగ్ జరిగితే వీ కెన్ గెట్ సర్టెన్ ఐడియాస్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. దాని ముఖ్య ఉద్దేశం అదే. మీటింగ్లు పెట్టండి మీరు. ఇప్పుడు 2 అడ్రస్ చేద్దామండి ఈసారి. ఒకటి ఆ ల్యాండ్స్కేపింగ్ కూడా వాళ్ళని రమ్మన్నాను. నెక్స్ట్ క్యాంటీన్ డిజైన్ ఒకటి పీపీపీ మోడల్లో చేయించేద్దాం. ఎట్ ద సేమ్ టైం పార్కింగ్ది కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుందాం, ఒక మోడల్ వర్కౌట్ చేసి. నెక్స్ట్ మీటింగ్లో అది పీపీటీ అరేంజ్ చేస్తాను మీకు. పీపీటీ అరేంజ్ చేసి అందరూ ఎస్ అనుకుంటే దానికి ముందుకు తీసుకుపోదాం. ఫండ్స్ కథ మాకు వదిలేయండి, మిమ్మల్ని అడగడం లేదు. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటే మీరు తీరంటే హాస్పిటల్లో. నేను తెలియక ఫోన్ సార్ అడిగాను సార్, తప్పుగా. సారీ సార్. నేను మీ దగ్గర బాగా డబ్బులు కూడా ఉన్నాయంటే హాస్పిటల్లో. ఏం చంద్రన్న? ఉన్నాయి సార్. ఎంత ఉన్నాయి? ఇప్పుడు 1,64,00,000 ఉన్నాయి సార్. దేనికి ఖర్చు పెట్టగలుగుతారు మీరు దాన్ని? సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకు అన్ని రకాల డ్రగ్స్ రావట్లేదు సార్. మన అన్ని రకాల డ్రగ్స్ రావడం కొన్ని డ్రగ్స్ కొని పెడుతున్నాం సార్ పేషెంట్స్కి. అదొకటిను. ఇప్పుడు అనస్థెటిస్ట్ లేకపోతే బయట అనస్థెటిస్ట్ తెచ్చుకుంటున్నాం కదా సార్ వాళ్ళకు పే చేయడానికి. మొన్న ఒకసారి ఏమైందంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాళ్ళు స్ట్రైక్ చేశారు సార్, ఒక రోజు రాలేదు వాళ్ళు. సో ఆ రోజు మనమే ప్రైవేట్ వెహికల్ పెట్టి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసాం సార్. అలాంటివి కానీ అంటే హాస్పిటల్లో పేషెంట్కి సంబంధించి ఏ ఖర్చుకైనా పెట్టుకోవచ్చు సార్. పేషెంట్ వెల్బీయింగ్ కోసం మనం ఖర్చు పెట్టవచ్చు. ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చేది ఉంది సార్. నాకు తెలిసి లాస్ట్ ఎప్పుడు దాకా ఇచ్చాము మనం? లాస్ట్ ఇయర్ ఎప్పుడు దాకా ఇచ్చాము డబ్బులు? 25 జూన్ దాకా ఇచ్చాను సార్. ఇంకా 25 జూలై నుంచి ఇప్పుడు దాకా డబ్బులు పడినాయి మళ్ళీ. అవి వీళ్ళకి పంచిన తర్వాత మిగతా మంది పేషెంట్ కేర్ పెట్టుకుంటాం సార్. అది మనం హాస్పిటల్ డెవలప్మెంట్కి ఎటువంటి వాటికైనా పేషెంట్కి బెనిఫిట్ అవుతుంటే వీ కెన్ డూ ఇట్ సార్. కాకపోతే ఇప్పుడు మొన్న ఒక కొత్తగా డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ అని ఒకటి ఫామ్ చేశారు సార్ జిల్లా కలెక్టర్ గారు. దాంట్లో ఏంటంటే మనకి ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ దగ్గర నుంచి మంచిదే కదా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. సో మనం ఇక్కడ అప్రూవ్ చేసి వాళ్ళు పంపిస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తే మనం కొనేస్తాం సార్. జిల్లాలో ఎవరు చేయలేదు సార్, కదిరి ఒక్కటే ఫామ్ చేసాం ఇంతవరకు. వేరే హాస్పిటల్ ఇంతవరకు ఫామ్ చేయలేదు. ఏసీ వద్దన్న వాళ్ళు, అందుకనే ఆగాను నేను. ఎందుకంటే పేషెంట్స్ వచ్చి అంటే మీరు వాడచ్చు వాడకపోవచ్చులేండి. మీరు వాడాలని ఏముంది, దట్ ఈస్ ఎట్ యువర్ కన్వీనియన్స్. ఇది డైట్ విషయం సార్. గతంలో మీకు చెప్పాను, మీరు ఒకసారి టేస్ట్ కూడా చేసి చూశారు. కాకపోతే దాంట్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు. మొన్న యాక్చువల్గా ఇన్స్పెక్షన్ జరగాల్సింది, అది జరగలేదు సార్. మనకి డైట్ మన ఏపీ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఒక అదికి వచ్చారు, బట్ మనకి ఇక్కడ రాలేదు. వస్తారనుకున్నాం సార్ కానీ రాలేదు. వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ నేను మొత్తం స్క్రూటినీ చేసి చూశాను. అంటే ఎంఓయూ ప్రకారం అయితే ఫుడ్ ఇవ్వట్లేదు. అది కొంచెం కస్టమర్స్ ఎంఓయూ ప్రకారం, కానీ కొంచెం టేస్టీగా కొంచెం రోగులకు కొంచెం మెరుగుగా ఇవ్వమని చెప్పాం సార్. బట్ అది పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు. అది ఒక్కసారి అతనికి ఇంకొకసారి చెప్పాలి సార్ మనం డైట్ అతనికి. తర్వాత సెక్యూరిటీ సర్వీస్, ఇది శానిటేషన్ సర్వీసెస్ సార్. మీరు గతంలో చెప్పారు ఫోన్ చేసి పర్సనల్గా, మేము కూడా చెప్పాం వాళ్ళకి. మ్యాన్ పవర్ మనకి ఇంకా 9 మంది రావాలి సార్. ఆ 9 మందిని అపాయింట్ చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నాను, కానీ జరగట్లేదు. అది సతీష్ గారికి చెప్పాను సార్. సతీష్ గారు మీడియేట్ చేస్తున్నారు వాళ్ళని. సతీష్ గారు కూడా చెప్పాను. సతీష్ గారు చెప్తే నేను మాట్లాడతాను సార్ అంటున్నారు, కానీ ఆ 9 మంది లేకపోవడం వల్ల మనకు శానిటేషన్ తగ్గిపోతుంది. ఈ పీపీపీ అనే కొత్తగా వచ్చింది సార్ మనకి, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ స్కోరు. మనకు అన్ని 75 to 80% వస్తున్నాయి, కానీ శానిటేషన్ దగ్గర వచ్చేసరికి 60-65 దగ్గర పడిపోయి టోటల్ ఓవరాల్గా హాస్పిటల్ పర్ఫార్మెన్స్ బిలోకి వెళ్ళిపోతున్నాం సార్ మనము. యాక్చువల్గా తనకల్లు సార్, మన నియోజకవర్గంలో తనకల్లు హాస్పిటల్ కూడా మొన్న 38% వచ్చింది. జూమ్ మీటింగ్లో డైరెక్టర్ సార్ డైరెక్ట్గా సరెండర్ దట్ ఫెలో టు మీ అని చెప్పారు. విజయ్ని డైరెక్ట్గా సరెండర్ చేయమని డీసీహెచ్ సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఏ సర్వీస్ బాగా లేకుండా చివరికి అఫెక్ట్ అయ్యేది హాస్పిటల్ సూపరింట్ అఫెక్ట్ అవుతారు.
మీరు ఒక్కసారి సతీష్ గారికి మీరు ఒక్క మాట చెప్పండి సార్, ఆ 9 మందిని మన అపాయింట్మెంట్ ఎప్పుడు చేస్తారో చెప్తే వాళ్ళు వచ్చేస్తే మనకు ఇంకొంచెం శుభ్రంగా పెట్టడానికి వీలవుతుంది సార్. ఇప్పటికి కూడా 3 షిఫ్ట్లు కూడా మేము ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. మన నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ హెడ్ నర్సులు కానీ చూస్తున్నారు సార్. అది వాళ్ళు కూడా వచ్చేస్తే ఇప్పుడున్న పీపుల్ మీద బర్డెన్ మీద తగ్గుతుంది సార్. ఓకే, కోసం పెట్టుకున్నాము. అతని ఆధ్వర్యంలో కూడా మనకు ఆప ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా పేద ప్రజలకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా సరే 24 గంటలు కాయవాళ్ళు 24 hours అవుతుంటుంది. అక్కడ ఒక డాక్టర్ గారు ఉంటారు, స్పెషలిస్ట్ అందుబాటులో ఉంటారు. ఈ మధ్య త్రిలోకి వచ్చిన తర్వాత సర్జరీస్ ఇంకా కొన్ని పెరిగినాయి, ఆర్థో సర్జరీస్. ఈ 15 రోజుల్లోనే దాదాపు 17 సర్జరీస్ ఆర్థో సర్జరీస్. గతంలో చాలా తక్కువ జరిగేవి, ఇప్పుడు 2 ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల సేవలు మెరుగు అవుతున్నాయి హాస్పిటల్ ఒక్కొక్కటిగా. ఈ 2 సంవత్సరాల కాలంలో కొత్త మన కమిటీ మొదలైన తర్వాత హాస్పిటల్ కనీసం నాకు తెలిసి అభివృద్ధిలో ఒక 10-20% ముందుకు వెళ్ళింది. సో ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోతే మనకి ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ తగ్గకుండా అన్ని సేవలు మనకి ఇక్కడే దొరుకుతాయి ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మనకు డాక్టర్స్ అన్ని విభాగాల్లో అందరూ ఉన్నారు. మనకు లేనిది ఏంటంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యంగా బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా రెడీ అయిపోయిందంటే మనకి అన్ని రకాలుగా మొత్తం ఓటీ కానీ మాడ్యులర్ ఓటీస్ కానీ కొత్త రకం అన్నీ కూడా వచ్చేస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి. కాబట్టి ఖచ్చితంగా మనము ఇంతకంటే మెరుగ్గా చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా చేసి పెడతాం కూడా. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా అయితే మనకు మున్సిపల్ కమిషనర్ సార్ రావాల్సిన సార్ వీసీ ఉందంట. అవును, దాంట్లో ఆయనతో సంబంధం మీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆయన అంటే సంబంధించి? ఆయన ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్. యాక్చువల్గా అయితే ఆయన పని కాదు అది, కానీ మేము రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం మీ ద్వారా. మనకు జనరల్ వేస్ట్ పోగవుతుంది సార్, పోస్ట్ మార్టం రూమ్ దగ్గర పెడతాం. అది యాక్చువల్గా అయితే కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే ఎత్తాలి. కాకపోతే హిందూపూర్లో కానీ అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీస్తున్నారు సార్. నేను చెప్తాలేండి. అంటే వాళ్ళు ఏమన్నా 100-200 ఇస్తారు వాళ్ళు. మొన్న నేను వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏదేమంటే మాన్యువల్గా చేస్తున్నారు, రాసుకుంటున్నారు చీటీ. అవును సార్, అవును సార్. దీనికి టెక్నాలజీ వాడి మీరు ఫాస్ట్గా డిస్పోజ్ చేసేకి ఏమీ లేదా మీ దగ్గర సిస్టమ్? యాక్చువల్గా అయితే సార్ మనకు ప్రతి డాక్టర్కు సిస్టమ్ ఇవ్వాలి సార్. ప్రతి డాక్టర్కు సిస్టమ్ ఇచ్చేసి డాక్టర్స్ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసుకుంటూ పోవాలి సార్. అది చేస్తుంటే ఏమవుతుందంటే ప్రాక్టికల్గా అంటే ఒకరి తిరిగి చూసాము, అది 3 hours 40 members కన్నా ఎక్కువ చూడలేకపోతుంది. అది కొంచెం డిలే లిమిటేషన్ 40 members వరకే చూడగలుగుతాం. కానీ చాలా మంది ఒక్కొక్క డాక్టర్కి ఒక 60 to 100 members వస్తారు. ఎందుకని అంటే సిస్టమ్ యాక్సెప్ట్ తీసుకోవడం అంటే అది సర్వర్ అంతా మార్నింగ్ అంతా ఒకేసారి యాక్టివేట్ అవుతుంది సార్. సిస్టమ్ కొంచెం స్లోగా అవుతుంది అంటే సర్వరే కొంచెం స్లో ఉంటుంది సార్. అది మనం యాక్సెప్ట్ చేసినాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి సార్. అట్లా వెళ్తూ ఉండాలి. అది కొంచెం ఇబ్బంది అయ్యి మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి ఒక సపరేట్గా డేటా కూడా పెట్టాం సార్. అతను మొత్తం ఆన్లైన్ చేస్తారు సార్. ప్రతిదీ ఆన్లైన్ అవుతుంది మన దగ్గర. అది దాంట్లో కూడా మనం జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం సార్ దాంట్లో కదిరి హాస్పిటల్. కాకపోతే మీరు అప్పుడే ఆ స్పాట్లో చేసేయమంటున్నారు సార్. అంటే నేను అబ్జర్వ్ చేసినది ఏమంటే అక్కడ పోయేసి పాత కాలంలో సినిమా టికెట్లకు ఎగబడినట్టు ఎగబడతాను క్యూలో. వాళ్ళకి అది కాకుండా కంఫర్ట్ జోన్లోకి తీసుకోవాలి. యాక్చువల్గా స్మార్ట్ ఫోన్ అంటే దగ్గర ఆఫ్లైన్ ఓపీ టికెట్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు సార్. అక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టాను సార్. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది కూడా ముస్లిం వాళ్ళు, తర్వాత స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడానికి రాని వాళ్ళే సార్. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా మనకు క్యూఆర్ కోడ్ ఓపీ దగ్గర పెట్టాను సార్. నేను క్యూఆర్ కోడ్ పెట్టాను. అది స్కాన్ చేస్తే వీ కెన్ గెట్ ఓపీ టికెట్ ఆన్లైన్. ఆ ఫెసిలిటీ ఉంది సార్ ఇప్పుడు మనకి. అది కన్సల్ట్ డాక్టర్కి వెళ్ళిపోతుంది ఆన్లైన్లో.